హలో అండి, నమస్తే అండ్ వెల్కమ్ టు మై ఛానల్ స్వేసిర్ ఇన్ స్పేస్. టైటిల్ బట్టి మీకు అర్థమైపోయే ఉంటుంది కదా. ఇవాల్టి వ్లాగ్ ఉగాది వంటలు. ఉగాది రోజు నేను ఏమేమి వండానో అవన్నీ కూడా చూపించబోతున్నాను. ఉగాది అయిపోయి ఇన్ని రోజులైంది, ఇప్పుడు ఉగాది వంటలు ఏంటి అనుకుంటున్నారా? ఏం పర్లేదండి, ఐఎమ్ రియలీ సారీ లేట్ అయినందుకు. కానీ ఈ వంటలన్నీ మీరు ఏ రోజన్నా గెస్ట్ వచ్చినప్పుడు లేకపోతే ఎటువంటి ఒకేషన్ కన్నా చేసుకోవచ్చు. నేను అన్ని రెసిపీస్ ఒకటి తర్వాత ఒకటి మీకు చూపిస్తూ ఉంటాను. సో మీరు వంటలు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. మొదలు పెట్టేసేద్దామా మరి? ఫస్ట్ మనము ట్రెడిషన్ ప్రకారం ఉగాది పచ్చడి చేసుకుందాము. ఉగాది పచ్చడి మనకి ఉగాది రోజున ఎంత ఇంపార్టెంటో మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఇందులో వేసే ఉప్పు, పులుపు, తీపి, కారం, చేదు, వగరు లాంటి షడ్రుచులన్నీ కూడా మన లైఫ్లో మనకి వచ్చే కష్టాలు, ఆనందాల్ని రుచి చూపిస్తుందని పెద్దవాళ్ళు చెప్తారు. అందుకనే ఇవాల్టి రోజున ఈ పచ్చడి అందరూ చేసుకుంటారు. ఇందులో నేను కాస్త చింతపండు రసము, మామిడికాయ ముక్కలు, అరటిపండు ముక్కలు, వేపాకు పువ్వులు, బెల్లం, ఉప్పు, కారం వేసి బాగా కలిపేసుకున్నాను. ఈ పచ్చడి అందరూ ప్రసాదంగా తీసుకుంటారు. మా అమ్మాయికి అయితే ఈ పచ్చడి ఎంత ఇష్టం అంటే మొత్తం అంతా అదే తినేసింది. నెక్స్ట్ మనం మన దొండకాయ కూరకు వచ్చేద్దాం. ఇది చిటికలో అయిపోయే కూర అండి. దీనిలో మనం కొన్ని స్మార్ట్ అప్లయన్సెస్ వాడతామన్నమాట. ఇలాంటివన్నీ వాడుతూ ఉంటే మనకి కిచెన్లో పని తొందరగా అయిపోతుంది. నేను దొండకాయల్ని ఇట్లా క్యూబ్స్లా కట్ చేసేసుకొని ఇందులో కాస్త ఉప్పు, నీళ్లు పోసి దీన్ని ప్రెషర్ కుక్ చేసుకున్నానండి ఒక్క విజిల్ కోసం. ఇప్పుడు ఒక కడాయిలో పోపుకి కావాల్సినంత నూనె తీసుకొని అందులో మనం మినపగింజలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసేసుకొని బాగా వేయించుకున్నాక కాస్తంత ఇంగువ వేసుకొని అందులో కరివేపాకు వేసుకొని ఈ ఉడకబెట్టిన దొండకాయ ముక్కలు అందులో వేసేసుకుందాము. వేసేసుకొని బాగా కలిపేసుకున్నాక అందులో ఉప్పు, కారం, ఉప్పు మీరు చూసుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఉడకబెట్టేటప్పుడు వేసుకున్నాం కదా, అందుకని వేయటం. పసుపు, కారం వేసేసుకున్నాక ఇందులో సీక్రెట్ ఇంగ్రీడియంట్ నువ్వుల పొడి అండి. నేను ఎప్పుడు మా ఇంట్లో చేసి పెట్టుకుంటాను. మా వారికి నువ్వుల పొడి అంటే చాలా ఇష్టము. మీకు స్క్రీన్ మీద దాని డీటెయిల్స్ ఆల్రెడీ ఇస్తున్నాను, చూసేసేయండి ఎట్లా చేసుకోవాలో. ఆ నువ్వుల పొడి వేసేసి బాగా కలిపేసుకున్నాక ఇదంతా తీసి ఒక డిష్లో వేసేసుకుంటే మన ఈజీ దొండకాయ కూర రెడీ. ఇది 5 నిమిషాల్లో అయిపోయే కూర అండి, చాలా ఈజీ. ట్రై చేయండి. ఇప్పుడు ఒక ఈజీ రెసిపీ అయిపోయింది కదా. ఒక కష్టమైన రెసిపీకి ముందర అన్ని తయారీలు చేసి పెట్టేసుకుందాం. మనం చేస్తోంది ఇప్పుడు బొబ్బట్లు. ఇందులో నేను 2 గ్లాస్ చొప్పున 1 గ్లాసు మైదా తీసుకున్నా, 1 గ్లాసు గోధుమ పిండి తీసుకున్నా. దానిలో కాస్త ఉప్పు అండ్ పసుపు వేసేసి బాగా కలిపేసుకున్నానండి. ఇందులో ట్రిక్ అల్లా ఏంటంటే మనం పిండి ఎంత మెత్తగా కలుపుకుంటాం అనేదే ట్రిక్ ఇందులో. ఎందుకంటే మనం ఎంత బాగా మెత్తగా కలుపుకొని బాగా దాన్ని నీడ్ చేస్తే అప్పుడు అది సాఫ్ట్ డో అవుతుంది కదా, సాఫ్ట్గా అవుతుంది కదా పిండి. అప్పుడు మనకి బొబ్బట్లు చేత్తో నొక్కే పని లేకుండా మనం మామూలుగా ఒత్తేసేయచ్చు. చపాతీలను ఎట్లా ఒత్తుతామో అలా ఒత్తేసేయచ్చు అనమాట. సో ఇక్కడ పిండి కలుపుకోవడం అనేదే పెద్ద ట్రిక్ అండి. మీరు చూస్తున్నారు కదా, నేను ఏ క్లిప్ కూడా మిస్ చేయలేదు. మొత్తం ఇలా కలుపుకున్నాక లాస్ట్లో కాస్త నూనె వేసేసుకొని పైనుంచి దాన్ని రెస్ట్ చేయడానికి పక్కన పెట్టేసేద్దాం. ఇప్పుడు మనం పూర్ణం చేయడానికి స్టఫింగ్ రెడీ చేసేసుకుందామండి. ఇప్పుడు ఎంత గ్లాస్తో అయితే పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్ కొలతతో శనగపప్పు నానపోసుకోక్కర్లేదు. మీరు కడిగేసి ప్రెషర్ కుక్కర్లో కాస్త చిటికెడు పసుపు, చిటికెడు నూనె వేసేసి కుక్కర్ 3-4 విజిల్స్ బాగా రానివ్వండి. అది మెత్తగా అయిపోవాలన్నమాట. ఇప్పుడు అదే గ్లాస్ కొలతతో బెల్లం పొడి కూడా తీసేసుకుందామండి. సో ఇక్కడ కొలతలు గుర్తున్నాయి కదా. 2 గ్లాసుల పిండికి మీరు ఏ పిండన్నా తీసుకోవచ్చు, మైదా కానీ గోధుమ కానీ, లేదా నాలాగా 2 అదొకటి ఇదొకటి తీసుకొని 2 గ్లాసుల పిండికి 1 గ్లాసు శనగపప్పు, 1 గ్లాసు బెల్లం. ఈ తీపి మాకు సరిపోతుందండి, మీకు కావాలంటే మీరు ఇంకాస్త పెంచుకోవచ్చు.
ఇప్పుడు ఇదంతా అదే కుక్కర్లో ఆ బెల్లం పొడి వేసేసుకొని చిటికెడు ఒక స్పూన్ దాకా నీళ్లు వేసేసుకొని బాగా బెల్లం కరిగాక అందులో ఈ శనగపప్పుని కాస్త మిక్సీలో వేసానండి. ఇందులో మాకు పప్పుగా ఉండటం ఇష్టము, నేను అందుకని అలా ఉంచాను. మీరు కావాలంటే మొత్తం పేస్ట్గా చేసేసుకొని ఇందులో లాస్ట్లో ఇలాచీ పౌడర్ వేసి చల్లారేదాకా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం పులిహోర చేయడానికి వచ్చేద్దాం. ఇక్కడ నేను ఆల్రెడీ రైస్ ఉడకడానికి పెట్టేశానండి ప్రెషర్ కుక్కర్లో, అండ్ చింతపండు నానబెట్టాను. మా అమ్మ ఇక్కడ నాకు చింతపండు గుజ్జు తీసి పెడుతోంది. ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు, మన లావు పచ్చిమిరపకాయలు ఉంటాయి కదండి, అవి సగానికి స్లిట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక పెద్ద బేసిన్ తీసుకొని ఈ ఉడకపెట్టిన రైస్ని బాగా ఫ్లఫ్ చేసేసుకుందాము. ఫ్లఫ్ చేసుకున్నాక అందులో కావలసినంత ఉప్పు, పసుపు, ఇంగువ, నూనె, కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. చిటికెడు నూనె కూడా వేసుకోవాలండి, అప్పుడే మనకు ఆ రుచి కానీ అవన్నీ కానీ దానికి పడతాయి. మీకు ఏమైనా డౌట్ వస్తే స్క్రీన్ మీద నేను అవన్నీ ఇస్తున్న ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చూసుకోండి. ఇప్పుడు ఇవన్నీ రెడీ చేసుకున్నాక చింతపండు గుజ్జు మనం ఎలా తీసుకోవాలి అంటే బాగా చిక్కగా తీసుకోవాలి. మనం జ్యూసీగా నీళ్ళు ఎక్కువ పోసి తీసుకుంటే అది బాగోదు. ఇప్పుడు ఒక కడాయిలో మనం దగ్గర 3 నుంచి 4 టేబుల్ స్పూన్స్ వరకు నూనె తీసుకోవాలి. ఎందుకంటే ఈ పులిహోరకి నూనె పడుతుందండి బాగా. దానిలో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసుకున్నాం. దీనిలో నేను జీలకర్ర వేయనండి, చాలామంది వేసుకుంటారు, మీకు కావాల్సి వస్తే వేసుకోవచ్చు. ఇది నాకు మా అత్తగారు నేర్పించిన విధానం నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కాసినన్ని పల్లీలు, కావాలంటే జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని ఇంగువ వేసుకొని బాగా కలిపేసుకున్నాక పచ్చిమిరపకాయలు కూడా మనం కట్ చేసుకొని పెట్టుకున్నాక పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకొని చిటపటలాడేదాకా వేయించుకున్నాక అందులో 4 కప్పుల రైస్కి నేను 1.5 కప్పు, ఒక కప్పు దాకా చింతపండు గుజ్జు తీసుకున్నానండి. మీరు కావాలంటే పెంచుకోవచ్చు, పులుపు మీకు తగ్గట్టుగా పెట్టుకోవచ్చు, బట్ నా వరకు అయితే ఇది సరిపోయింది. ఇదంతా వేసుకొని ఇందులో బాగా చింతపండు దగ్గర పడేదాకా కూడా ఒక ఉడుకు వచ్చేదాకా మనం వేయించుకోవాలి. వేయించుకున్నాక పక్కకి పెట్టేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. చింతపండు గుజ్జు పూర్తిగా చల్లారాక మనం కలిపి పెట్టుకున్న రైస్లో ఈ గుజ్జు అంతా వేసేసి ఆఖరిలో చిటికెడంత పంచదార, అంత మెంతి పొడి కూడా వేసుకోండి. మెంతి పొడి ఇవి రెండు ఏంటంటే ఈ మనం లోపల వేసిన ఈ చింతపండు, ఉప్పు, కారం వీటన్ని ఫ్లేవర్స్ని బ్యాలెన్స్ చేస్తాయి అన్నమాట. అప్పుడు చాలా బాగుంటుంది పులిహోర. సో ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకొని ఎక్కడ ఏమీ ఉండలు లేకుండా నీట్గా బాగా మెత్తగా పిసుకుతూ కలుపుకొని దాన్ని నొక్కి పెట్టేసి పక్కకి పెట్టండి. ఆ నొక్కి పెట్టడం అనేది ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే అప్పుడే రైస్ అంతా ఈ ఫ్లేవర్స్ అన్నిటినీ సోక్ చేసుకుంటుంది. టేస్టీ పులిహోర రెడీ. ఇప్పుడు మనం కొబ్బరి మామిడికాయ పచ్చడి చేసేద్దాము. ఇది చాలా ఈజీ అండి. కొబ్బరి ముక్కలు, ఆ తర్వాత కాసినన్ని మామిడికాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ మిక్సీలో వేసేసుకొని రుబ్బేసుకోవాలి. ఇందులో నేను ఏంటంటే కారం పొడి ఉంటుంది కదా, పచ్చడి కారం, అది ముందరే చేసి పెట్టుకుంటాను. నేను మీకు స్క్రీన్ మీద దాన్ని ఇవిస్తున్నాను ఎలా చేయాలనేది. అది చేసేసుకొని పెట్టుకుంటే ఇలాంటి వాటికి మీరు దబ్బుక్కున యూజ్ చేసేయచ్చు అనమాట. పచ్చడి నిమిషంలో అయిపోతుందండి. చూసారు కదా, ఇవన్నీ రుబ్బేసుకున్నాక నేను కావాల్సినంత పొడి వేసేసుకొని అందులో పోపు వేసేసుకుంటున్నా. పోపులో ఆవాలు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, ఇంగువ, కరివేపాకు ఇవన్నీ వేసేసి పచ్చడిలో పోపు వేసేద్దాం. సో చిటికెలో పచ్చడి కూడా రెడీ. అంటే ఇక్కడ చూపించినంత ఫాస్ట్గా అవ్వదులేండి, 10 నిమిషాల్లో అయిపోతుంది. నెక్స్ట్ శనగపప్పు, పెసరపప్పు వడలు చేసేసుకుందాం. ఓ మిక్సీ జార్లో నానబెట్టుకున్న శనగపప్పు, పెసరపప్పు ఈక్వల్ క్వాంటిటీస్లో వేసేసుకొని అందులో కాస్త ఉప్పు, పచ్చిమిరపకాయలు, అల్లం, కొత్తిమీర వేసేసుకొని బాగా రుబ్బేసుకున్నాం. మరీ గట్టిగా, మరీ మెత్తగా కాదు, కొంచెం కోర్స్గా రుబ్బేసుకున్నాక అందులో బోలెడంతా కట్ చేసిన కొత్తిమీర వేసుకోండి, దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కడాయిలో నూనె తీసుకుందాం. ఇది చాలా తక్కువ నూనె పీల్చుకునే రెసిపీ అండి. నేను చెప్తున్నాను కదా, మీరు చూస్తారు లాస్ట్లో నూనె ఎంత వేసానో ఇంచుమించుగా అంతే ఉంటుంది. అస్సలు తక్కువ నూనె పీల్చుకుంటుంది, చాలా తక్కువ నూనె పీల్చుకుంటుంది.
ఇప్పుడు ఆయిల్ ఎలా ఉండాలి అంటే మరీ వేడిగా ఉండకూడదు, మరీ చల్లగా ఉండకూడదు. మీడియం హీట్లో మనం ఈ వడల్ని వేయించుకున్నాము. మీరు వడలు వేసిన వెంటనే, పప్పులో వేసిన వెంటనే మీకు అవి పైకి రాకూడదండి. కాసేపు అయ్యాక పైకి రావాలి. దట్ ఈస్ ద రైట్ టెంపరేచర్. అప్పుడు మీ నూనె రైట్ టెంపరేచర్లో ఉందని అర్థం. సో ఇవన్నీ వేయించుకొని పక్కకి పెట్టేసుకుందాము. నేను అన్ని విడతలుగా అన్ని బ్యాచెస్లో అన్ని వడలు వేయించేసుకుంటున్నాను. నేను ఈ పని చేస్తూ ఉండగా మా పెద్దమ్మాయి మిహిక నాకు బొబ్బట్లకి ఉండలు చేసి పెడుతోంది. అది నేర్పిస్తున్న దానికి ఎలా చేయాలో అది నా పక్కనే ఉండి నేర్చుకుంటోంది. అండ్ ఎస్, క్లీన్ యాజ్ యూ గో. మనం ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే, మనం ఇన్ని వంటలు చేశాక మనలో ఏమాత్రం ఓపిక ఉండదండి తర్వాత కిచెన్ సర్దుకోవడానికి. అందుకని చేస్తుండగానే అలాగా క్లీన్ చేసేస్తూ ఉన్నామనుకోండి ఒక చేయితో, అప్పుడు మనకి హాయిగా ఉంటుంది. ఇప్పుడు నా లాస్ట్ బ్యాచ్ ఆఫ్ వడలు కూడా తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. దీంతో వడలు అయిపోతాయి. చూసారు కదండి ఎంత ఫ్లఫీగా, ఎంత సాఫ్ట్గా వచ్చాయో ఈ వడలు. ఇవి చాలా బాగున్నాయి. మా పిల్లలందరికీ కూడా చాలా నచ్చింది. ఇప్పుడు ఇవంతా అయిపోయాక లాస్ట్కి వచ్చేసామండి బొబ్బట్ల దగ్గరికి. ఈ బొబ్బట్లకి ఇప్పుడు పిండి బాగా నానింది కదా, సో మనకి ఒక్కొక్క బొబ్బటికి కావాల్సినంత ఉండ తీసేసుకొని దాన్ని బాగా రౌండ్గా చేసుకున్నాక అందులో మనం పరాఠాలకి ఎట్లా అయితే మనం రౌండ్ చేస్తామో అలా రౌండ్ చేసేసి అందులో స్టఫింగ్ వేసుకున్నాము. ఇందులో మైదా కూడా పెట్టాం కదండి, అందుకని ఇది సాగుతుంది కొంచెం, సో పర్వాలేదు. బట్ నేను చూపిస్తున్న పద్ధతిలో మీరు చెయ్యండి. అస్సలు మీకు ఎక్కడ స్టఫింగ్ బయటికి రాదు, అంటుకోదు. కాస్త డ్రై ఫ్లవర్ని కూడా దానికి అద్దేసుకొని మీరు మీ దీని మీద బాగా రోల్ చేసుకుంటే చపాతీలాగా శుభ్రంగా అది రౌండ్గా చూస్తున్నారు కదా అలా వచ్చేస్తుందండి. అస్సలు దేనికి అంటుకోదు, చక్కగా వస్తాయి. నేను ఏ క్లిప్ కూడా డిలీట్ చేయట్లేదండి, మీకు ఇక్కడ ఈజీగా ఉంటుందని నేను అంతా చూపిస్తున్నాను. సేమ్ మీరు 2 పద్ధతుల్లో చూపించా. ఒకటి డైరెక్ట్గా స్టఫింగ్ని ఫిల్ చేసుకోవడం, ఒకటి ఇట్లా రోల్ చేసుకొని దానిలో పెట్టుకొని స్టఫింగ్ మళ్ళీ దాన్ని చుట్టేసుకొని సైడ్స్ నుంచి అంతా చుట్టేసుకొని రోల్ చేసేయడం. ఎలా చేసినా కూడా ఆ స్టఫింగ్ అంతా కూడా చివర్ల దాకా వచ్చి బాగా వస్తుందండి. ఇది చాలా జాగు పని, ఒప్పుకుంటా. కానీ మీ ఎఫర్ట్స్ అన్నీ కూడా వేస్ట్ పోవు. అందరూ మిమ్మల్ని బాగా మెచ్చుకుంటారు, బొబ్బట్లు బాగా చేసావు అని చెప్పి. తప్పకుండా ట్రై చేయండి. నేను ఇవి కాలుస్తుండగా మా పెద్దమ్మాయి వచ్చి, అమ్మ నేను కాలుస్తాను నువ్వు వద్దు అని చెప్పి షీ వాజ్ హెల్పింగ్ మీ. ఇలా తను నాకు హెల్ప్ చేస్తూ ఉంటుందండి. నేను ఇంట్లో చపాతీలు చేస్తున్నా కూడా తను వస్తుంది హెల్ప్ చేయడానికి. సో ఇలా నా ఉగాది రోజు పొద్దున 10ంటికి మొదలెట్టానండి వంట, 12ంటికల్లా అయిపోయింది. చిన్న చిట్కాలన్నీ నేను కూడా చెప్పా కదా, అవన్నీ ముందరే మీరు చేసి పెట్టుకుంటే పెద్ద వంటలు కూడా చిటికలో అయిపోతాయి, కష్టం ఉండదు. ఇదేమో ప్రసాదానికి నైవేద్యానికి పెట్టిన కంచము. ఇందులో అన్నము, పులిహార, వడలు, బొబ్బట్లు, కొబ్బరి పచ్చడి, దొండకాయ కూర, పెరుగు, అన్నం మీద కాస్త నెయ్యి వేసేసుకున్నాను. అది నైవేద్యం పెట్టేసా. ఆల్రెడీ కిచెన్ క్లీన్ ఎప్పటికప్పుడు చేసుకుంటున్నా కదండి, సో జస్ట్ అట్లా ఒకసారి వైప్ చేసేసాక లంచ్ చేసేసి హాయిగా పిల్లలతో కూర్చొని నేను కాసేపు టీవీ చూసేసానండి. ఇది నా వ్లాగ్. మీ అందరికీ నచ్చుంటే రెసిపీస్ తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. తొందరలోనే కలుద్దాం. సీ యూ ఆల్ సూన్. కీప్ స్మైలింగ్. బాయ్.